క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ శుక్రవారం దినాన్ని మనము రెగ్యులర్గా జరిపించుకుంటున్నటువంటి ఆరాధన ప్రకారముగా ప్రభు యొక్క కృప ద్వారా మన స్థలాల్లో ఉండి ఆయన స్తుతించి కనపరచడానికి దేవాది దేవుడు మనకు దయచేసిన శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి ప్రభువునందు ఆనందిస్తూ ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వాధికారి అయిన మా తండ్రి, మా సృష్టికర్త, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ మధ్యాహ్న వేళ మీ పరిశుద్ధ సాన్నిధ్యములో ఈ యొక్క ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. తల్లి ప్రేమ కన్నాను, తండ్రి ప్రేమ కన్నాను, మీ ప్రేమ మెన్నైనదని మీరు సెలవిచ్చి ఆ ప్రేమను మాకు పంచుతూ సజీవుల గుంపులో ఉండి నేటి దినమును మిమ్మల్ని స్తుతిస్తున్నామంటే అది కేవలం మీ కృప మాత్రమే ప్రభా. కనుక మా తండ్రి మేమందరము కొద్ది నిమిషంలో మీలో ఆనందించి సంతోషించే కృపనిచ్చి నడిపించి దీవించమని యేసు శక్తి కలిగిన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. కీర్తన పుస్తకంలో నుండి నీతి గల యెహోవా స్తుతిని అనే పాటతో ప్రభుని మహిమపడదాం. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతాయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. చదలాబుడమియో రవియో జలదియో నరులో గిరులను చక్కగా కమలంబగు దైవానామము సర్వదం నుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. గీతా తాండవ ములచే ప్రీతి పరచెడు ప్రేమతో పాతకంబులు పరిహారించెడు తాతనే సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఆత్మా నీవిక మేలు కొన్ని శుద్ధాత్మా యేసుని తండ్రిని త్రిత్వమగునాయేకా దేవుని హర్షమున సేవింపవే. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. హల్లెలూయా. మరొక పాటతో ప్రభువుని మహిమపడదాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోనుకెళ్ళెదమా. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా
పాడుచు సీయోను వెళ్ళుదాము. లోకాన శాశ్వతానందమేమియో లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియో లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదాము. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకి జై. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకి జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదాము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క లాక్డౌన్ ప్రారంభించిన దినముల నుండి మనమందరం కూడా ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళడానికి పర్మిషన్ లేని వారముగా మన గృహాలలోనే ఉండి ప్రభువుని స్తుతించడానికి, ఘనపరచడానికి, ఆయన నామస్మరణ చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టకరమైన సమయం బట్టి ప్రభునందు మీకు శుభములు తెలియచేస్తున్నాను. విశేషంగా ఎవరికి లేనటువంటి యోగ్యత తన బిడలైన వారికి మాత్రమే ఆయన యొక్క నామస్మరణ చేయడానికి ఆయన అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మనమందరము కూడా ఆయన యొక్క సన్నిధిలో ఆనందభరితులముగా ఉండడానికి ప్రభు మనల్ని పిలిచిన పిలుపును బట్టి మనమందరము కూడా ప్రభు యొక్క సాన్నిధ్యంలో ఆనందించబద్రమై ఉంటూ ఉంటున్నాము. దేవుని బిడ్డలారా, నేటి దినము నుండి ప్రకటన గ్రంథం యొక్క ధ్యానములలో ముందుకు సాగిపోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఎందుచేతనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యులలో ప్రధాన శిష్యుడైనటువంటి వాడు పేతురు గారు. ఆయనతో పాటు సహవాసము చేసి ప్రభు యొక్క కృప ద్వారా ప్రభువు కొరకై ఒక ప్రత్యేకమైనటువంటి జీవితమును జీవించినటువంటి యోహాను గారి యొక్క జీవిత చరిత్రను మనము అనేక సార్లు ధ్యానించిన వారంగా ఉంటున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూసిన ప్రకారముగా నూతన బంధన గ్రంథములో అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో సహవాసము చేసినటువంటి 12 మంది శిష్యులలో మరి చిన్నవాడు అయినప్పటికీ కూడా ప్రభువుని హత్తుకొని ప్రభు యొక్క మార్గంలో జీవిస్తూ ప్రభువుని ఆనుకొని జీవించినటువంటి ఈ భక్తుడైనటువంటి యోహాను గారి యొక్క జీవిత చరిత్ర మనమందరము తెలిసినటువంటి వారమే. ఎవరు చేయలేనటువంటి చక్కటి సాహసము చేసినటువంటి వ్యక్తి యోహాను గారు. ఎందుచేతనగా ఆయన లిఖించినటువంటి ఈ పంచగ్రంథములలో మనం ప్రతి ఒక్కరము కూడా దీనిని ధ్యానించేవారముగా మనం ఉంటున్నాము. ఈ ఆయన రాసినటువంటి యోహాను గారు లిఖించినటువంటి మరి ఒక సువార్త, 3 పత్రికలు, ఒక వర్తమాన భూత భవిష్యత్ కాలమునకు చెందినటువంటి ప్రకటన గ్రంథమును ఆయన లిఖించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన లిఖించినటువంటి ఈ 5 గ్రంథములు కూడా
ఆయన యొక్క జీవితంలో ఉన్నటువంటి తెగింపును బట్టి ఆయన లిఖించినటువంటి మాటలు మనం చూడగలుగుతూ ఉంటాం. అంత మాత్రమే కాదు కానీ దేవుడు తనకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షతను పొందుకున్నవాడుగా, ప్రత్యేకింపబడిన వాడుగా, మరి అధికమైనటువంటి గ్రంథాలు లిఖించిన వాడుగా ఈ చరిత్రలో ఆయనను మనం చూడగలుగుతున్నాం. ఆ విషయానికి వస్తే పౌలు గారు కూడా 13 పత్రికలు రాస్తున్నారు. అయితే ఆయన క్రీస్తు యొక్క సహవాసంలో క్రీస్తుతో పాటు సహదాసుడు మాత్రము కాదు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును ఆయన సంఘములను ఆయన హింసలు పెడుతున్నటువంటి సమయంలో ప్రభువుని ప్రత్యక్షంగా చూసిన వాడు కాదు కానీ దర్శనము ద్వారా ప్రభువుతో సహవాసం చేసిన వాడు అపోస్తుడైన పౌలు. అయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుతో సహవాసము చేసి ఆయనతో ఉన్నటువంటి సమానుభవం కలిగినటువంటి వాడుగా ఈ భక్తుడైనటువంటి యోహాను గారిని మనము చూడగలుగుతూ ఉంటున్నాము. పరిశుద్ధ గ్రంథంలో మరి లేఖన భాగంలో మనము మరి పరిశీలించిన తర్వాత మనము ఆ యొక్క ప్రకటన గ్రంథం యొక్క సారాంశంలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి యోహాను రాస్తున్నటువంటి 3 పత్రికలలో కూడా ఆయన 3 పత్రికలను రాస్తూ మొదటి పత్రికలో ఆయన రాసినటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుని తదుపరి మనము ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో మొదటి పత్రిక అయినటువంటి యోహాను రాస్తున్నటువంటి మొదటి పత్రికలో మొదటి 4 వచనాలు మనం చూసినట్లయితే ఇది ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యము. ఆయన ఎందుచేతనంటే ఆయన దేనిని చూశారో, దేనిని కనుగొన్నారో, దేనిని నిదానించి ఆయనతో సహవాసము కలిగిన వారితో ఉన్నటువంటి అనుభవమును ఆయన లిఖించినటువంటి మాటలు ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. మొదటి పత్రిక అయినటువంటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చూసినట్లయితే, జీవమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము అనేటువంటి మాటను భక్తుడైనటువంటి యోహాను గారు పలికినటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉంటున్నాము. ఆయన చూస్తున్నటువంటి ఎక్స్పీరియన్సెస్లో ఆయన చెప్పుచున్నటువంటి మాట మొదటిది ఏంటి అంటే, మేము ఆది నుండి ఏదైతే ఉందో మేము దేనిని విన్నామో, దేనిని కనులారా చూసామో, ఏది కనుగొన్నామో, దేనిని మా చేతులు తాకి చూచెనో, ఈ 4 విషయాలను కూడా ఆయన బయలుపరుస్తున్నటువంటి మాటలు ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి నుండి 4 వచనాల్లో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుచేతనంటే దర్శనము ద్వారా చూసినటువంటిది మాత్రము కాదు ఈ యొక్క యోహాను పత్రిక. ఇది ప్రభుతో సహవాసము కలిగి ప్రతి నిత్యము కూడా 3.5 సంవత్సరాల కాలము యేసయ్య పరిచర్య కాలంలో ఆయన వెన్ను తట్టి ఆయన వెన్నంటి ఆయన ప్రత్యక్షంగా చూసినటువంటి మాటలు మాత్రమే భక్తుడైనటువంటి యోహాను ఇక్కడ లిఖించినటువంటి మాటలు మనం చూస్తూ ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యమును మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము అనేటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉంటున్నాం. జీవనం కూర్చున్నటువంటి సాక్ష్యం ఇది నిర్జీవమైనటువంటి జీవితం కూర్చున్నటువంటి సాక్ష్యం కాదు సుమా. ఇది జీవమును కూర్చున్నటువంటిది. భావ్య తరములకు ఏది అవసరమై ఉన్నదో, భావ్య తరములకు కావలసినటువంటి ఏ మాటలైతే అవసరమై ఉన్నావో వాటన్నింటినీ కూడా నిదానముతో రాసినటువంటి ఈ దర్శన గ్రంథమే యోహాను గారు రాసినటువంటి గ్రంథాలు 5 గ్రంథాలు కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చినటువంటి ఈ సాక్ష్యముతో ఆయన ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం ఆయన జీవిస్తూ ఉంటున్నాడో ఆ కాలములో మరి రాణు వారైనటువంటి వారు, లేక క్రీస్తుకు విరోధులైనటువంటి వారు, లేక రోమా సామ్రాజ్యము వారు యోహానును చిత్రహింసలు చేసి యోహాను యొక్క జీవితమును పాడు చేస్తున్న వారుగా, మేము ఎన్ని మార్లు హెచ్చరిక చేస్తున్నా యోహాను అనేటువంటి వ్యక్తి మా మాటను వినకుండా క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తూనే ఉంటున్నాడు, అనేక మందిని మారుస్తూ ఉంటున్నాడు, అనేక మందిని క్రీస్తు సామ్రాజ్యంలో కలుపుతూ ఉంటున్నాడు. కాబట్టి ఇతనిని మనము మనుషుల మధ్యలో ఉంచడం మంచిది కాదు అనేటువంటి ఒక నిర్ణయాన్ని యొక్క లోక సంబంధమైనటువంటి అధికారులు
వారి యొక్క జీవితంలో కలిగినటువంటి ఈ దుష్కర్యమైనటువంటి మనస్సును బట్టి మరి యోహాను భక్తుడిని తీసుకుని వెళ్ళి పద్మసు ద్వీపంలో విడిచిపెట్టినటువంటి విషయాలు మనము చూడగలుగుతూ ఉంటాము. అయితే ఇక్కడ మరి 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితోనూ కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అంటున్నాడు. సహవాసము, ఫెలోషిప్. ఈ సహవాసం అనేది తండ్రి అయిన దేవునితోనూ ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడా సమానుభావము మాకును సహవాసం ఉంది అని ఈ చక్కటి మాటలు భక్తుడైనటువంటి యోహాను లిఖించినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. ఇది సహవాసంతో కూడినటువంటి మాటలు. అనగా ఆయనను నిద్రిస్తే నిద్రించినటువంటి వారు, ఆయన కూర్చుంటే కూర్చున్నటువంటి వారు, ఆయన భుజించేటప్పుడు వారితో పాటు యేసుతో పాటు భుజించినటువంటి వారు, ఆయన ఏది చేస్తే దానిలో సమానుభావమును కలిగినటువంటి వారుగా, వారు సమస్తమును గ్రహించిన వారుగా ఉంటూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు మంచి సాక్షులుగా వారు ఉన్నారు. కాబట్టి ఈ నేటి దినమున వారి యొక్క చరిత్రలను మనం జ్ఞాపకం చేసుకోవడం కొరకు దేవుడు కృప చూపిస్తూ ఉంటున్నాడు. మరి 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఈ 4వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుని ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము అంటున్నాడు. సంతోషము పరిపూర్ణము కావాలి. ఎందుచేతనంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు అది మన జీవితమునకు లేక మన యొక్క బ్రతుకుకు సంతోషంనిస్తేనే మాత్రం మనం చేస్తాము తప్ప దుఃఖమునిచ్చేటువంటి ఏ పనిని కూడా మనం చేసేవారు మాత్రము కాదు. ఎందుచేతనగా ప్రభు యొక్క కృప ద్వారా మనకి సమస్తమును అనుగ్రహించినటువంటి దేవుడు. లోక సంబంధమైనటువంటి ధనధాన్యములు భోగభాగ్యముల సంగతి విడిచిపెట్టండి. ప్రభువులో మనం ఆనందిస్తున్నటువంటి ఈ చక్కటి సుదినములో, ప్రభుతో సహవాసం చేస్తున్నటువంటి మంచి దినాలలో, ప్రభువులో మనము జీవిస్తున్నటువంటి మరి యొక్క జీవితంలో మనము యోహాను లాంటి సమానుభావమును మనము కలిగి ఉండలేదు. కానీ అయినను ఆయనతో పాటు సమానమైనటువంటి అనుభవము కూడా మనకు ఉండాలనేటువంటి ఒక సహవాసమును కలిగిన వారము. కాబట్టి ఆయన మనకి హెచ్చరిక చేస్తున్నటువంటి ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా మరి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, మేము వెలుగులో నడిచిన ప్రకారమును మీరు కూడా వెలుగులో నడవాలి. అంటే వారు ఏ విధమైన వెలుగులో నడిచారు అంటే, యేసుని వెంబడించడమే వారి యొక్క బ్రతుకులకు అది వెలుగైనటువంటి జీవితం అని యోహాను భక్తుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఎందుచేతనగా వారి యొక్క స్థితిగతులు ఏమై ఉన్నవో క్రీస్తులోనికి రాకముందు, ఎప్పుడైతే వారు 12 మంది శిష్యులు కూడా యేసును వెంబడించి ఉన్నారో వారి యొక్క జీవితంలోనికి చక్కటి వెలుగు వచ్చినట్లుగా మనం చూడగలిగి ఉంటున్నాము. కాబట్టి ఆయన 7వ వచనంలో అంటున్నాడు, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తున్నటువంటి సత్యముతో కూడినటువంటి మాటను భక్తుడైనటువంటి యోహాను గారు పలుకుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రభుతో సహవాసము కలిగి ఉండడం అంటే ఆయన యొక్క సమానుభావమును పంచుకోవడమే అని భక్తుడైన యోహాను మనకి బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఏంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సమానుభావము ఏంటి అంటే, ప్రభు మనకి సెలవిచ్చిన ప్రకారంగా అపోస్తలుడైన పౌలు మరి ఫిలిప్పీ పత్రికలో ఆయన అంటూ ఉంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కూడా కలిగి ఉండండి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాము. నేటి దినాలలో క్రైస్తవులని చెప్పుకుంటున్నటువంటి మనము క్రీస్తు యేసు యొక్క మనస్సు మనలో ఉందో లేదో ఒకసారి మనకి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన వారముగా ఉంటున్నాము. ఎందుచేతనగా యేసుక్రీస్తుకున్నటువంటి ఆ స్వభావాలు కొన్ని మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా ప్రేమించేటువంటి స్వభావము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కలిగి ఉన్నవాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రేమించే స్వభావం కావాలని మనం హెచ్చరిక చేయబడుతూ ఉంటున్నాము. రెండోది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమనేటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉంటున్నాము. ఇది ధర్మశాస్త్రం అంతా కూడా ఈ ప్రధానమైనటువంటి ఈ మాట మీద ఆధారపడి ఉన్నది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మరి బైబిల్ అనుభవం ఉన్నటువంటి వారు కానీ మరి వాక్యాన్ని వారు తర్పీదు పొందుతున్నటువంటి సమయంలో కానీ 5 ఫోల్డర్స్ మినిస్ట్రీ అనేటువంటి ఒక మాటను
చూడగలుగుతూ ఉంటాము. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క జీవితంలో అనుభవాలు ఈ యొక్క 5 సంఘటనలు ఉంటున్నాయి. అందులో ఏంటంటే క్రీస్తును కలిగి ఉండడము ఒకటి, రెండవది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం అనేటువంటి ఒకటి ఉంటుంది. ఈ విధంగా ఆయన ఇచ్చినటువంటి 5 ఆజ్ఞలు ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞలుగా ఉంటున్నవి. కాబట్టి ఇది 5 ఫోల్డర్ మినిస్ట్రీ అనేటువంటి మాటను లేక సువార్త అనేటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి మనము క్రీస్తుతో అన్యోన్య సహవాసము కలిగిన వారమైతే ఆయనతో సమానమైనటువంటి అనుభవం మనం పొందామనేటువంటి మాటను వారు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, యోహాను భక్తుని ద్వారా మరి ఆయన యొక్క అనుభవం మనము చూస్తున్నాం. ఈ యోహాను భక్తుడే ఆయన ఎప్పుడైతే చెరలోనికి కొనుపబడి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క స్వార్థను ఆపు చేయకుండా చేస్తున్నటువంటి కాలంలో ఆయనను ప్రజల్లో నుండి ఒంటరైనటువంటి స్థలంలోనికి, అనగా పద్మసు ద్వీపము అనేటువంటి దానికి, ఇట్స్ అ డిజర్ట్, నో వన్ ఈస్ దేర్, ఎవరు కూడా లేనటువంటి స్థలము. అక్కడ క్రూరమైనటువంటి తోడేళ్లు ఉండొచ్చు, మృగములు ఉండొచ్చు, పాములు ఉండొచ్చు, విష సర్పాలు ఉండొచ్చు, ఇంకా అనేకమైనటువంటి జీవులు ఉండొచ్చు. అటువంటి స్థలంలోనికి తీసుకుని వెళ్ళి భక్తుడైనటువంటి యోహాను విడిచిపెట్టినదే పద్మసు ద్వీపము. పద్మసు యొక్క ద్వీపమును గురించి మనం చూడాలి అంటే ఇంకా అనేక మంది భక్తులు అనేక అనుభవాలతో లిఖించినటువంటి గ్రంథాలు మనము తిలకించినట్లయితే వాటిని మనము కనుగొనగలము. అయితే ప్రియులారా, మరి నేటి దినము నుండి మనము ధ్యానించాలని ఆశపడుచున్నటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం నుండి మరి ప్రతి నిత్యము కూడా ఈ గ్రంథము పూర్తయ్యే వరకు కూడా మరి వీటి యొక్క సారాంశములు నాకు ఇచ్చినటువంటి జ్ఞానముతో నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. మరి ఈ భక్తుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథం రాస్తూ ఇది సుమారు క్రీస్తు శకము మరి 60 నుండి 70 సంవత్సరాల మధ్యకాలంలో లిఖించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాము. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినట్లయితే జాగ్రత్తగాను ఆయన రాస్తున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానునకు వాటిని సూచించెను అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాము. దూత ద్వారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు భక్తుడైనటువంటి యోహానుకు పంపించినటువంటి వర్తమానం యొక్క సంగతులు అనేటువంటి మాటను మనము చూడగలుగుతున్నాం. ఈ యొక్క ప్రవచనము భవిష్యత్ కాలంలో జరుగుతుంది అనేటువంటి మాటతో ఆయన ప్రారంభించినాడు. అయితే ఈ యొక్క ప్రకటన గ్రంథము ఇది 3 కాలాలకు సంబంధించినటువంటిది. ఇది ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అనగా ఇది వర్తమానము కాలానికి సంబంధించినటువంటిది, భూతకాలానికి సంబంధించినటువంటిది, భవిష్యత్ కాలమునకు సంబంధించినటువంటిది. కాబట్టి 1వ అధ్యాయంలోనే భవిష్యత్ కాల విషయాలను గుర్తెరిగిన వాడుగా ఈ మాటలు లిఖించినటువంటి మాటలు మనము చూడగలుగుతూ ఉంటున్నాము. ఇది దేవుడైనటువంటి మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన దాసుడికి అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత గ్రంథము అనేటువంటి మాటను కూడా మనం దీనిని బట్టి చూడగలుగుతూ ఉంటున్నాము. ఆయన దూత ద్వారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యోహానుకు బయలుపరిచినటువంటి ప్రత్యక్షతతో కూడినటువంటి గ్రంథమే ఈ యొక్క ప్రకటన గ్రంథము. 2వ వచనాన్ని చూసినట్లయితే, అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చను అంటూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది సాక్ష్యం ఇచ్చినటువంటి గ్రంథం అయి ఉంటున్నది. గ్రంథము మనము కూడా మన యొక్క సంఘాలలో ఆనవాయితీ ప్రకారముగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకు చేస్తున్న కార్యములు, మరి మీ యొక్క సాక్ష్యాలు, ప్రభు చేస్తున్నటువంటి సాక్ష్యములను మీ జీవితాల్లో ఏమేమి చేస్తున్నారో పంచుకోమంటే మనము కూడా ఉన్న వాటిని లేని వాటిని సాక్ష్య రూపంలో చెప్తూ ఉంటాం. అయితే మనలాంటి సాక్ష్యము కాదు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సాక్ష్యము. ఎందుచేతనంటే ప్రత్యక్షంగా యోహాను పొందినటువంటి అనుభవమును ఈ గ్రంథములో లిఖించినటువంటి విధముగా మనము చూడగలుగుతూ ఉంటున్నాము. ఎందుచేతనగా మరి దేవుని యొక్క రాజ్యం రాబోతూ ఉంటున్నది. కీర్తన గ్రంథము 99వ కీర్తన 1వ అధ్యాయంలో యెహోవా రాజ్యము చేయుచున్నాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాము. ఆయన యొక్క రాజ్యము ప్రారంభించబడి ఉన్నది. కాబట్టి ఆ రాజ్యములో మనమందరము కూడా ఉండాలి అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తను నడిచినటువంటి మార్గంలో మనము కూడా నడవాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో తన శిష్యులైనటువంటి 11 మందికి కూడా ఆయన బయలుపరిచి వెళ్ళినటువంటి మాటలు మనమందరము కూడా నేర్చుకొని ఆయన యొక్క సన్మార్గంలో నడవడానికి మనమందరము కూడా
చేస్తున్నటువంటి ఈ మార్గమే మన యొక్క విశ్వాస మార్గము. కాబట్టి అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించుచున్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు అనేటువంటి మాటను మనము చూడగలుగుచున్నాము. మూడవ మాటలో మనము ధన్యులమైనటువంటి మాటను మనం చూడగలుగుచున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, సమయము సమీపించుచున్నది అనేటువంటి మాటను మనం చూడగలుగుచుంటున్నాం. ఏ సమయం సమీపిస్తూ ఉంటున్నది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన మొదటి రాకడలో ఆయన గొర్రెపిల్లగా వచ్చి మన కొరకు తన ప్రాణమును త్యాగముగా పెట్టి సిలువను మరి ఆయన మృత్యువును జయించిన వాడుగా పునరుద్ధానుడైన వాడుగా మరలా తిరిగి తండ్రి కుడిపార్శ్వమున ఆయన చేరునట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి మొదట రాకడలో వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సాధువు అయినటువంటి గొర్రెపిల్ల స్వభావంతో వచ్చినటువంటి దినములు గతించిపోయి ఇప్పుడు ఆయన యొక్క రెండవ రాకడ మాత్రము ఆయన కొదమ సింహములే ఆయన రాబోతూ ఉంటున్నాడు. కాబట్టి సమయము సమీపిస్తూ ఉంటున్నది. ఆయన వచ్చేటువంటి రెండవ ఆగమనము సమీపిస్తూ ఉంటున్నది. కాబట్టి ఆ రెండవ ఆగమనం యొక్క సమయము అతి సమీపం అంటూ ఉంటున్నాడు. కాబట్టే ఆయన వచ్చేటువంటి సమీపము కాబట్టే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పలికినటువంటి మాటల ప్రకారముగా తెగుళ్ళు అన్నీ కూడా ప్రతి విధమైనటువంటి తెగుళ్ళ యొక్క ప్రారంభము కూడా జరుగుతూ ఉంటున్నది. మరి ఈ రోజుని మనం చూస్తున్నటువంటి ఈ కరోనా అనేటువంటి ఈ తెగులు కూడా దేవుని యొక్క చిత్త ప్రకారంగా వచ్చినదే తప్ప దేవుని యొక్క రాకడకు అతి సమీపమని ఈ తెగులును మొట్టమొదటిగా లోకంలోనికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన జనరేషన్ చూసే విధముగా మరి తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారముగా ఈ తెగులు వచ్చినటువంటి సత్యమును గ్రహించవలసిన వారముగా మనం ఉంటున్నాము. కాబట్టి సమయము గతించింది, మరి సమయం సమీపించింది. కాబట్టి ఈ ప్రవచన వాక్యములు ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో, ఎవరైతే ధ్యానిస్తారో వారందరూ కూడా మెళకువ కలిగి ప్రార్థించాలనేటువంటి అనుభవంతో కూడినటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను యొక్క జీవితంలో అనుభవించినటువంటివే మనం ఇప్పుడు ప్రత్యక్ష గ్రంథముగా మనం ప్రకటన గ్రంథాన్ని మనం చూడగలుగుతున్నాము. ఎందుచేతనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ సమయానికి సంభవింపబోయేటువంటి సంభవములు అన్నీ కూడా ఈ యొక్క పర్యటన గ్రంథంలో లిఖించినట్లుగా మనం చూడగలుగుతున్నాము. కాబట్టి మనమందరము కూడా ఈ గ్రంథాన్ని చదివినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాలలో 65 పుస్తకాల యొక్క భావము ఒకటి, ఈ ప్రకటన గ్రంథం యొక్క భావం ఒకటే ఉంటున్నది. ఎందుచేతనగా ఇది ప్రత్యక్షతతో కూడినటువంటిది. దర్శనములో దేవుడైనటువంటి ప్రభువు యోహాను భక్తుడికి మరి అనుగ్రహించినటువంటి ప్రత్యక్ష గ్రంథము అనేటువంటిది. ఇది దర్శన గ్రంథము, లేక భావ్య జీవితమునకు కావలసినటువంటి వర్తమాన భూత భవిష్యత్ కాలములలో సంభవింపబోయేటువంటి సంభవములు అన్నీ కూడా ఈ గ్రంథములో లిఖించినట్లుగా మనము చూడగలుగుతున్నాము. కాబట్టి సమయము సమీపించుతున్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును మొట్టమొదటిగా చదవాలి. రెండవది వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు అంటూ ఉంటున్నాడు. మొట్టమొదటిగా మనము చదివే వారముగా ఉండాలి. రెండవ వారముగా మనము వాటిని గైకొని వారము ఉండాలని ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సాన్నిధ్యములో మనము మరి నేటి దినము నుండి ఈ ప్రకటన గ్రంథమును ధ్యానించాలని నాకు ప్రభు ఇచ్చినటువంటి తలంపును బట్టి ప్రభు యొక్క సన్నిధిలో మరి ఎక్కువ సమయం గడపడానికి మనందరికీ కూడా సమయం ఉంది. ఎందుచేతనంటే మరి క్వారంటైన్ లేక ఈ యొక్క COVID-19 వచ్చిన తర్వాత మరి అందరూ కూడా డ్యూటీలో ఉన్నా లేకపోయినా ఇంటిలోనే పరిమితంగా ఉండాలని మరి గవర్నమెంట్ వారు పెట్టినటువంటి ఈ యొక్క మరి నిబంధనల మేరకు మనమందరం కూడా గృహాల్లో ఉంటున్నాము. అయితే సమయాన్ని వ్యర్థపరచుకోకుండా ప్రభు యొక్క సన్నిధిలో మనము ప్రతి ఒక్కరము కూడా ఒకరి పట్ల ఒకరు ప్రార్థన చేసుకునేటువంటి అనుభవంలో మనం అందరం కూడా ఉండాలి. ఎందుచేతనంటే ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి కూడా తెలియదు. కానీ ఒక మాట మాత్రం సత్యము, వచ్చిచున్నవాడు ఆలస్యము చేయక వచ్చెను. ఈస్ కమింగ్ సూన్. హూ ఆర్ గెటింగ్ రెడీ, హీ విల్ టేక్ ఆల్ ఆఫ్ దెమ్ విత్ హిజ్ పరలోక రాజ్యమును మనందరినీ కూడా చేర్చడం కోసమే ఆయన మనకిచ్చినటువంటి మంచి సమయం అని మనమందరం కూడా గ్రహించబద్ధమై ఉంటున్నాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన భక్తుడైనటువంటి యోహాను 7 సంఘములకు ఆయన ప్రత్యక్షతలు ఆయన లిఖించినటువంటి ఈ అధ్యాయాన్ని మనము చూడగలుగుతూ ఉంటున్నాము. అయితే దేవుని యొక్క మహాకృప ఏంటంటే దేవుని యొక్క
మరి సహవాసం కలిగిన వాడుగా యోహాను భక్తుడు, దేవునిలో జీవించిన వాడుగా, దేవునితో సమానుభావం కలిగిన వాడుగా, మరి దేవుని కొరకు ఒక త్యాగపూరితమైనటువంటి జీవితమును జీవించిన వాడుగా ఈ భక్తుడైనటువంటి యోహాను గారు ఉన్నారు. కాబట్టి ఆయనకు దేవుడిచ్చినటువంటి దర్శనము ద్వారా లిఖింపబడినటువంటి ఈ ప్రవచన గ్రంథమే ఈ ప్రకటన గ్రంథం అని మనము గ్రహించబద్దులమై ఉంటున్నాము. 4వ వచనం నుండి చూడండి. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుట 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అనే మాటను మనం చూస్తున్నాము. భూపతులకు అధిపతి అనేటువంటి మంచి నామకరణము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు ఇవ్వబడి ఉన్నది. ఎందుచేతనంటే భూరాజులే గొప్పవారు అని మనం అనుకుంటే, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా రానైనటువంటి ఈ మెస్సయ్య, ఈ రాజులు, లోక సంబంధమైనటువంటి రాజులకందరికీ కూడా పైనున్నవాడు అనేటువంటి మాటను చక్కటి బిరుదము. ఇట్స్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్ ఫర్ జీసస్ క్రైస్ట్. రాజులకు రాజు ఆయన, ప్రభువులకు ప్రభువు ఆయన, ఉన్నవాడు అవుననివాడు అనేటువంటి మాటను మనము చూడగలుగుతూ ఉంటున్నాము. ఎందుచేతనంటే నో వన్ ఈజ్ దేర్ లైక్ జీసస్ క్రైస్ట్. క్రీస్తులాగా ఎవరు కూడా లోకములో రాలేదు, ఇంకా రాబోరు కూడాను. కారణం ఏంటో తెలుసా? ఆయన అద్వితీయ కుమారుడుగా లోకంలోనికి తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు కన్య అనేటువంటి మరియా యొక్క గర్భము ద్వారా ఆయన ఉద్భవించినటువంటి వాడు. ఆయన జీవితమే ఒక ప్రత్యేకమైనటువంటి జీవితము. ఆయన చేస్తున్న కార్యములే అద్భుతమైనటువంటి కార్యములు. ఆయన కార్యములు చేస్తున్నటువంటి కార్యములు మరి గైకొన్నటువంటి వారు చెప్పేటువంటి మాట, ఆయన వచ్చి చూడని ఆయన చేస్తున్న కార్యములు అనేటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన చేస్తున్న కార్యములు ఏంటో తెలుసా? అసాధ్యమైనది సుసాధ్యముగా చేస్తున్నటువంటి వాడు మన ప్రభువు. ఉన్నవాని లేనట్టుగాను, లేని వాటిని ఉన్నట్టుగాను చేయగలిగినటువంటి సమర్థమైనటువంటి ప్రభువే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయనకు సమస్తమును కూడా అప్పగింపబడినవి కాబట్టి ఆయన ఏది చెయ్యాలి అంటే అది చేయగలడు. ఒకవేళ మనల్ని ఈరోజు లోకంలో నుండి వేరుపరచాలి అంటే అది ఆయన చేతిలో ఉంది. ఆయన మనల్ని హెచ్చించాలంటే ఆయన చేతిలో ఉంది. ఆయన మనల్ని తగ్గించాలంటే ఆయన చేతిలో ఉంది. మనమందరము కూడా ఆయన అరిచేతులలో చెక్కుకొనబడిన వారముగా మనం ఉంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యములు, ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఈ సారాంశంతో కూడినటువంటి ఈ మంచి మాటలు, అమూల్యమైనటువంటి మాటలు అందించాలంటే భక్తులు చాలా భయపడుతూ ఉంటారు. ఎందుచేతనో తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథంలో అన్ని గ్రంథాల కంటే ఈ యొక్క ప్రకటన గ్రంథము చాలా మరి అద్భుతకరమైనటువంటి గ్రంథము. అంత మాత్రమే కాదు, ఇది మన జ్ఞానమునకు కూడా అందనటువంటి అమోఘమైనటువంటి జ్ఞానమును దేవుడైనటువంటి ప్రభువు యోహాను భక్తుడికి ప్రవచించినటువంటి ఈ యొక్క ప్రవచన గ్రంథముగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. 5వ వచనం చూసినట్లయితే, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్ అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకమైనటువంటి సాక్షి, మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడు, భూపతులకు అధిపతి అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన చెప్పుచున్నటువంటి మాట ఏంటో తెలుసా? మనలను ప్రేమిస్తున్నాను అని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వాడైతే తప్ప, ఆయనకు తప్ప ఇంకా లోకంలో ఎవరికి కూడా ఈ అధికారము తండ్రి అయినటువంటి దేవుడు ఎవరికి కూడా ఇవ్వలేదు. మన పాపములను క్షమించడము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యము అనేటువంటి ఈ సత్యమును మనమందరం కూడా గ్రహించబద్దులమై ఉంటున్నాము. మన పాపములు మనం తీసుకోవాలంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ టు రిమూవ్ అవర్ సిన్స్. ఎందుకు చేతనో తెలుసా? మన పాపములు మనం తీసుకోవాలి అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తములో మనం కడగబడితేనే తప్ప మన పాపము మనలో నుండి విడిచిపెట్టి వెళ్ళదు. ఒకవేళ పాపము పోవాలి అంటే నిన్ను వెంబడిస్తున్నటువంటి నీ నీడ
నీ నుండి దూరం అయిపోయిందంటే నీ పాపమును తీసుకోవడానికి నీకు యోగ్యత ఉంటుంది. కాబట్టి మన పాపములు అనేవి మన క్రియ నీడ మనల్ని ఏ విధంగా మనల్ని వెంబడిస్తూ ఉంటుందో మన పాపములు కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని ఎంతవరకు మనం స్వరక్షకునిగా అంగీకరించుకోవడానికి బ్రతుకుతూ ఉంటామో అంతవరకు కూడా మన పాపం అనేటువంటి ఈ క్రియ నీడ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఒకవేళ మనలో ఉన్నటువంటి పాపము పోవాలి అంటే యేసు రక్తము తప్ప ఇంకా మనకి దేని ద్వారా కూడా విమోచనము మాత్రము లేనే లేదు. పాప విమోచన మనకి కావాలి అంటే యేసయ్య యొక్క రక్తములో మనమందరము కూడా మన మలినమైనటువంటి వస్త్రములు అనేటువంటి వాటిని ఉతుక్కోవాలి. మలినమైనటువంటి వస్త్రం ఏంటంటే మన హృదయమే పాపంతో కూడినటువంటి మరి గుండె అని. ఎందుకంటే భక్తుడైన యెహెజ్కేలు అంటూ ఉంటున్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవరు అనేటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉంటున్నాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయం చాలా మోసకరమైనదట. ఎందుచేతనో తెలుసా? మనం ప్రభుతో సహవాసం చేస్తూ ప్రామిసులు చేస్తూ ఉంటాం. మనమందరం కూడా ఫాల్స్ ప్రామిస్ విల్ డూ ఇట్ ఆన్ January 1st ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ లార్డ్. మన పాపంలో ఒప్పుకొని మనం మరి మన సాక్ష్యాలు చెప్పేసుకుని January 1వ తారీఖుని చర్చలో మంచి తీర్మానం తీసేసుకుంటాము. ఏమనంటే, నేను ఇంకా పాపము జోలికి నేను పోను, పాపంతో నాకు ఇంకేమీ పని లేదు, నేను అబద్ధం ఆడను, నేను ఇంకా లోకంలో ఏ విధమైన పాపం చేయను, నేను లోక సంబంధమైనటువంటి వాటినన్నింటిని కూడా విడిచిపెడతానని ఆ రోజు మాత్రమే మనం చేసేటువంటి సాక్ష్యము మరలా అది ఇంటికి వెళ్ళేసరికి దానిని మర్చివారంగా మనం ఉంటున్నాం. దేవుని బిడలారా, దేవుని యొక్క సన్నిధిని ఆస్వాదిస్తున్నటువంటి మనము ప్రభువు దగ్గర ఒకసారి మనం ఒప్పుకున్నామంటే దానిని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టే వారముగా ఉండకూడదు. ఎందుచేతనో తెలుసా? వన్స్ యూ లీవ్ the sin from your heart, you have to live it forever. ఒకసారి నీ పాపమును నీ హృదయంలో నుంచి నువ్వు తొలగించావంటే అంటే యువర్ డెత్, దట్ సిన్ షుడ్ నాట్ బి టచ్ అగైన్. నీ పాపమును మరలా పాపం అనేది మరలా నీకు తిరిగి ఇంకెప్పుడు కూడా ముట్టేదిగా ఉండకూడదు. ఎందుచేతనో తెలుసా? వన్స్ డిసైడ్ మీన్స్ డిసైడ్. తీర్మానం అనేది ఒకసారే. ఉదయం చేసినటువంటి తీర్మానం సాయంకాలం మర్చిపోవడం, సాయంకాలం చేసిన తీర్మానం ఉదయం మర్చిపోయే వారం అయితే మనలను మించిన వారి కంటే ఈ లోకములు ఇంకెవ్వరు కూడా, అబద్ధికులు ఇంకెవ్వరు కూడా లేనే లేరు. సాతానుడు అబద్ధికుడు, జనకుడు అనేటువంటి మాటను మనం చూస్తాం. కానీ సాతానుగాడే సంథింగ్ బెటర్ దాన్ అస్. మనకంటే సాతానుడే ఇంకా మంచోడు అనేసి అని మనం ఒక్కొక్కసారి మరి చేసేటువంటి పనులను బట్టి సాక్ష్యము పొందుతూ ఉంటాం. ఎందుచేతనో తెలుసా? ఒకవేళ వాడు ఏమైనా సాక్ష్యం చెప్పి నేను ఒకసారి అబద్ధాలకి జనకుడిని అన్నారు కాబట్టి ఒకవేళ అవసరమైతే నేను అబద్ధానికి దూరంగా ఉంటాను అనుకుంటాడు. కానీ మనమైతే ఆ అబద్ధాన్నే మనం విల్ ఫాలో ఇట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. మనం విడిచిపెట్టేవారముగా మనం ఉండము. దానిని మళ్ళీ తిరిగి మన బ్రతుకుల్లో అన్వయించుకోవడం కోసం ఏదైతే మనం విడిచిపెట్టామో దానిని వీ షుడ్ నాట్ బి టర్న్ బ్యాక్ టు దట్ సిన్. కుక్క తన వాంతి కొరకు ఎగపడినట్లుగా మనము కూడా మరి కక్కిన దానికి ఎగపడుచున్నటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి మన కొరకై నేటి దినాన్ని సంభవిస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి వ్యాధులు అనేటువంటి మాటను మనమందరం కూడా గ్రహించబద్ధమై ఉంటున్నాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 6వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించు వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. మన పాపముల నుండి మనల్ని విడిపించాలి అదంటే అది ప్రభు యొక్క చిత్తమే తప్ప మన చేతిలో మాత్రం ఏదో లేదనేటువంటి సత్యమును మనం గ్రహించవలసిన వారముగా ఉంటున్నాం. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసేను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన తండ్రి అయినటువంటి దేవాది దేవునికి మనల్ని యాజకులుగా చేస్తున్నాడట. మనం యాజకులుగా ఉంటున్నాం. ఒక రాజ్యములో, యేసు యొక్క రాజ్యములో మనమందరం కూడా యాజకత్వం చేస్తున్నటువంటి వారమే మనమందరము కూడా. ఎందుకంటే ఆయన రాజ్యము మరి అంతము లేనటువంటి రాజ్యము. అందుకే మనం అనేసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం, యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. రవికోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా ఆయన వస్తున్నటువంటి దినములు ఆసన్నమై ఉన్నవి. కాబట్టి వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చినటువంటి సత్యాన్ని మనము గ్రహించబద్ధమై ఉంటున్నాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తున్నటువంటి మనము, దేవుని యొక్క మాటలు బోధిస్తున్నటువంటి మనము, దేవుని యొక్క మాటలు వినుచున్నటువంటి మనము, విని వాటిని అన్నడు కూడా విడిచిపెట్టకుండా మనం చేయవలసింది ఏంటో తెలుసా? వాటిని గైకొంటూ ప్రభు యొక్క సన్మార్గంలో ఎల్లవేళలా నడవాలి. నడవడం అంటే వీ షుడ్
ఫాలో అంటిల్ అవర్ లాస్ట్ బ్రీత్. మన యొక్క ప్రాణము మనలో ఉన్నంత వరకు కూడా మనము ప్రభువుని వెంబడించే వారంగా ఉండాలి తప్ప ప్రభువుని విడిచిపెట్టే వారంగా మనం ఉండకూడదని ఈ యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరిక చేయబడుతూ ఉంటున్నాం. చివరిగా, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ యొక్క లోకంలోనికి అరుదించినటువంటి వేళ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మాటలు మనము ప్రతి ఒక్కరము కూడా ఆయన వచ్చే వరకు కూడా, ఆయన మనల్ని కొనిపోయే వరకు కూడా మనము ఆయన ఇచ్చినటువంటి ఏ ఆజ్ఞను కానీ ఏ కట్టడను కానీ మనం మేరకోహంగా ఉండాలని ఆయన హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. ఎందుచేతనో తెలుసా? ఆయన మేఘారుడనే వచ్చుచున్నాడట. మేఘముల మీద మన యేసురాజు త్వరలో రానయ్యున్నాడు. ఆయన వచ్చుచున్నవాడు, ఆలస్యము చేయకొచ్చేటువంటి దేవుడు మన దేవుడు. మాట ఇచ్చినటువంటి వాడు, మాట తప్పనటువంటి వాడు మన దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తున్నాడంటే హీ విల్ కమ్ సూన్, ఐదర్ టుడే ఆర్ టుమారో, ఆఫ్టర్ సమ్ టైమ్, వీ డోంట్ నో వాట్ ఎవర్ ద టైమ్. ద థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు కేర్ఫుల్, వీ హ్యావ్ టు వాట్ ఎవర్ ద గాడ్ సేస్, వాట్ ఎవర్ ద prophecy we are listening from his disciples, దానిని బట్టి మనము నడుచుకునే వారముగా ఉండాలని ఆయన మనకు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనమందరము కూడా ఆయన యొక్క సన్నిధిలో ఉన్నవారముగా, ఆయన యొక్క సన్నిధిని ఆస్వాదిస్తున్న వారముగా, ఆయన యొక్క మాటలను వినుచు అనేక మంది బిడ్డలకు మనం బోధించే వారముగా మనం ఉంటున్నాము. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, మనమందరము కూడా ఆయన వస్తున్నాడు కాబట్టి వస్తున్నటువంటి వారు ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో ఆ వారిని తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతూ ఉంటున్నాడు. ఆయన తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంకా లోకంలో సంభవించబోయేటువంటి సంభవాలు ఏంటి అనేది మనం భవిష్యత్ కాలంలో మనం చూడగలం. రాబోయే దినాలలో సంభవించేటువంటి సంభవాలు అన్నీ కూడా మనం చూడగలం. ఎందుచేతనంటే భక్తులైనటువంటి వారు అనేక మంది బోధించగా మనం విని ఉన్నాము. మనము కూడా కనిపెట్టి ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనతో మనము మరి ఎప్పుడైతే కనిపెడుతూ ఉంటామో దేవుడు ఆ ప్రత్యక్షతలు మనకి కూడా ఆయన యొక్క జ్ఞానంలో నుండి మరుగు చేయకుండా మనకు కూడా ఆయన నేర్పించే దేవుడై ఉంటున్నాడు ఆయన. కాబట్టి మనమందరము కూడా ఆయన వచ్చిచున్నాడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు భూజనులు అందరూ కూడా ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంటారనేటువంటి సత్యమును భక్తుడైనటువంటి యాహాను పలుకుచున్నటువంటి ఈ మాటలను బట్టి మనమందరము కూడా ప్రభు యొక్క మాటలు వినుచు ఆయన యొక్క సన్నిధిలో ఎలవేళలా కనిపెట్టు వారము ఉంటూ ప్రభు యొక్క రాకడను మనము ఎదుర్కొని ఆయనతో సహవాసము చేయడానికి మనమందరం కూడా సిద్ధపడాలని మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంచున్నాము. నేటి దినము నుండి ప్రకటన గ్రంథమును నా ప్రభా మీరు నాకు ఇచ్చినటువంటి జ్ఞానముతో మీ గ్రంథంలో ఉన్నటువంటి మర్మములు నా ప్రభా ధ్యానించి మీ బిడ్డలకు అందించాలని ఆశపడుచున్నటువంటి ఆశ కలిగినటువంటి నా ప్రాణాన్ని కూడా మీరు తృప్తిపరుచున్న విధానంకే స్తోత్రాలు. నేటి దినమున మా ప్రభా మేమందరము మీ సన్నిధిలో ఆనందించవలసిన వారముగా, సంతోషించవలసిన వారముగా మేము ఉంటున్నటువంటి ఈ వేళలలో, ఈ ప్రపంచ దేశాలలో నా ప్రభా ఉన్నటువంటి ఈ బాధ, ఈ వ్యాధి, ఈ శోధనను బట్టి మేమందరము కూడా నా ప్రభ మీ సన్నిధిలో ఎక్కువ సమయం గడపలేక, సహవాసముగా ఉండలేక, కూడికగా నా ప్రభ మేము ఏ స్థలంలో ఉన్నవారము ఆ స్థలంలోనే మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటున్నాము. మీరు మాకు దయచేసిన ఈ చక్కటి నా ప్రభ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. మీరు అన్న మాట నా ప్రభ మేము విన్న మాట, నేను ఉన్నవాడను అవునను వాడని అనేటువంటి మాట ఇచ్చినటువంటి దేవుడు నా ప్రభ, మీ ముఖ ఛాయలను నా ప్రభ చూసి మీలో సమానమైనటువంటి అనుభవమును కలిగినటువంటి యోహాను భక్తుడు లిఖించినటువంటి ఈ ప్రకటన గ్రంథం యొక్క సారాంశమును నా ప్రభ మీరు మాకు బయలుపరుస్తున్నారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. మేమందరము నా ప్రభ సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునొచ్చు. అజ్ఞాను వలె కాక నా ప్రభ జ్ఞానుల వలె నా తండ్రి మేము మసలు కొనేటువంటి జీవితాన్ని మాకు దయచేయమని అడుగుతూ ఉంటున్నాము. దేవా నీవు వచ్చుచున్నటువంటి దేవుడవు ప్రభ, మీకు రాకడ అతి సమీపమున తండ్రి. ఎవరైతే నా ప్రభ భయభక్తులు కలిగిన తండ్రి మీలో కనిపెట్టి ఉంటారో వారి యొక్క ప్రార్థన వినేటువంటి దేవుడవు నా ప్రభ, నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదు నా తండ్రి. అందరికి స్తోత్రాలు.
మా ప్రాణాత్మ శరీరాలు మీ చేతులకు అప్పగిస్తూ ఉంటున్నాం ప్రభా. ఎవరు ఏ స్థితిలో ఉన్నా నా తండ్రి, ఆ స్థితిని బట్టి నా ప్రభ మీరే జ్ఞాపకం చేసుకుని నా తండ్రి మమ్మల్ని నా ప్రభ నా తండ్రి ప్రతి సమస్య నుండి తప్పించగల సమర్థుడవు మీరే నా తండ్రి. అందరూ మీ స్తోత్రాలు. మేమందరం నా ప్రభ మీలో నా తండ్రి సమయమును కలిగిన వారముగా మీరు మాకు నేర్పించినటువంటి ఈ యొక్క నా ప్రభ గుణపాఠము అనేటువంటి ఈ కరోనా వైరస్ ద్వారా నా తండ్రి మేము పడుచున్నటువంటి వేదన, బాధ, శోధనలను బట్టి నా ప్రభ మేమందరము నలుగొట్టబడుచున్నటువంటి విధానాన్ని బట్టి నా తండ్రి మేమందరము నా తండ్రి మీరు వచ్చే సమయానికి సువర్ణములే మార్చబడడానికి కృప దయచేయమని అడుగుచుంటున్నాము, కనిపెట్టుచున్నాం ప్రభా. మీ యొక్క రాకడ అతి సమీపమని నా ప్రభా మేము ఎదురు చూస్తూ ఉంటున్నాము. నువ్వు వచ్చినటువంటి దేవుడవు ప్రభా, నువ్వు వచ్చినటువంటి వాడవు, మాట తప్పనటువంటి దేవుడవు నా తండ్రి. మీ యొక్క ప్రత్యక్షత అతి సమీపంలో ఉన్నది నా ప్రభా. మీ యొక్క ఆగమనము కొరకు లోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటున్నారు మా తండ్రి. ఆ పరిశుద్ధుల యొక్క గుంపులో మేము కూడా ఉండులాగిన నా ప్రభా మీరే కృపను దయచేయమని అడుగుచూ ఉంటున్నాము. ఈ సమయంలో నా ప్రభా ఎంతోమంది నా తండ్రి వ్యాధి బాధలతో హాస్పిటల్ ఉన్నారు ప్రభా, మరణమునకు సమీపంగా ఉన్నారు నా తండ్రి. సుమారు నా తండ్రి 2 లక్షలకు చేరినటువంటి మృతుల సంఖ్య నా ప్రభా ఈ 2 మాసంలో మేము చూస్తూ ఉంటున్నాం ప్రభా. అవును మా తండ్రి, వినిచుండగా హృదయం ఎంతో నా ప్రభా విధారమైనటువంటి స్థితిని కలిగి ఉన్నది నా తండ్రి. మేమందరము నా ప్రభా మెళకువ కలిగిన వారముగా మా దోషములను మేమందరము కూడా మీ సాన్నిధ్యంలో ఒప్పుకునే వారముగా నా ప్రభా మమ్మల్ని సిద్ధపరచమని అడుగుచూ ఉంటున్నాము. దేవా, కనిపెట్టేటువంటి స్థితిని మాకు దయచేయండి ప్రభా. మీ పాద సాన్నిధ్యంలో మా కొరకు మీరు దాచినవి అవి కంటికి కనబడనివిగా, చెవికి వినబడనివిగా, మనుష్య హృదయమునకు గోచరమి కానివిగా నా ప్రభ మీరు మా ఎదురుగా ఉంచున్నారు కనుక నా తండ్రి మేము వాటిని నా ప్రభ మీ మంచి మనసు ద్వారా మేమును నా ప్రభ వాటిని పొందుకునేటువంటి కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం. మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, బిడలను జ్ఞాపకం చేసుకోండి, భార్యలను జ్ఞాపకం చేసుకోండి, భర్తలను జ్ఞాపకం చేసుకోండి, తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు ఆయా ప్రాంతాల్లో ఉంటుండగా బిడ్డలను కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉంటున్నాం ప్రభా. పరిశుద్ధుడైన మా తండ్రి మీ సాన్నిధ్యంలో మా కొరకు మీరు నా తండ్రి మరి ఏ ఆశీర్వాదములు నా ప్రభా, ఏ శాపములు మా కొరకు దాచినారో మాకు తెలియదు. ఏదైనాను నా ప్రభా మా యొక్క స్థితిని బట్టి అనుగ్రహించగల సమర్థుడవు మీరే. వాని క్రియలు చొప్పున వానికి ఇచ్చుటకు ఏర్పాటు చేయబడిన జీతము నా యొద్ద ఉంది అని మీరు సెలవిచ్చిన మాటను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం ప్రభా. దేవా, ఇంకా సమయం లేదు ప్రభా, సమయం లేదు. మీ యొక్క వాక్యములు చదువువాడును వాడును గ్రహించేవాడును నా ప్రభా ఏ విధంగా సిద్ధపడాలని నా ప్రభు మీరు సెలవిచ్చినారు. మీ మాటలు వినువారముగా మేమందరము సిద్ధపాటు కలిగిన వారు ఉండడానికి దయచేయండి. దేవా, మరణ పరిస్థితుల మీద ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి, సమస్యలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభావం. మా యొక్క నా తండ్రి విరోధులైన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి మెండైన ఆశీర్వాదాలు దయచేయమని అడుగుతుంటున్నాము. మా సంఘ బిడ్డలను బట్టి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మా వీళ్ళందరిని బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. దేవ, అగ్రరాజ్యాలు సైతం నా తండ్రి ఈ భయాందోళనలు నా ప్రభా వారెంతో దిగులు చెందుతూ ఉంటున్నారు ప్రభా. మీరైతే మాకు ఇచ్చిన ధైర్యముతో సహవాసమును కలిగిన ప్రభా మేము మీలో కనిపెట్టువారం ఉన్నాం కనుక నా తండ్రి భయము లేదు, దిగులు లేదు నా జీవిత యాత్రలని మీ భక్తుడు సెలవిచ్చిన ప్రకారముగా భయమును విడిచి భక్తితో మిమ్మల్ని వెంబడించడానికి కృప దయచేయండి ప్రభా. నమ్మకార్థపు జీవితంలో మాలో నుండి తీసివేయండి. ప్రతి ఒక్కరూ నా ప్రభా మీ యొక్క సాన్నిధ్యములో నా తండ్రి మా పాపములను ఒప్పుకొని నా ప్రభా పవిత్రులుగా మేము జీవించడం కోసమే మీ యొక్క పవిత్రమైన రక్తమును మాపై నా ప్రభా ప్రోక్షించమని మీ పాదాలు బట్టి అడుగుతుంటున్నాం. రాబోయే దినాలలో నా తండ్రి ఏమి సంభవిస్తుందో అనేటువంటి భయముతో ఉన్నటువంటి ఈ లోకమునకు నా ప్రభా మీరు ఇచ్చేటువంటి నా ప్రభా సమాధానం ఒకటే, మెళకువ కలిగే ప్రార్థించమని ఉన్నారు కనుక ఎవరైతే ప్రార్థనలు కనిపెట్టి ఉంటున్నారో ఆవిడలకు మీ సమాధానమును శాంతిని నెమ్మదించి మీ తోడు ఆదరణ మీ యొక్క సమృద్ధి అయినటువంటి ప్రేమ ప్రతి ఒక్కరూ నా ప్రభ పొందిన వారముగా ఎదుటి వారికి కూడా పంచడానికి మీరు కృప ఇచ్చాడు. మీరు మమ్మల్ని దినాహారంతో తృప్తిపరుస్తున్న దేవుడవు. అనేక మందికి దినాహారం లేదు ప్రభా, మాకు వస్త్రం ఇచ్చినటువంటి దేవుడవు. అనేక మందికి వస్త్రం లేదు ప్రభా, మాకు గృహం ఇచ్చినటువంటి దేవుడవు. అనేక మందికి గృహాలు లేవు ప్రభా. ఎంతోమంది నా తండ్రి దుర్భరమైనటువంటి జీవితంలో, చితికిపోయినటువంటి జీవితంలో, మీ మాటకు లోబడినటువంటి జీవితంతో ఉన్నటువంటి వారు నా ప్రభా ఈ రోజునే అనుభవిస్తున్నటువంటి అనుభవములు చెప్తూ ఉంటే ఎంతో బాధకరమైనటువంటి నా ప్రభా హృదయము నా తండ్రి ఘోషిస్తూ ఉంటున్నది కనుక మా తండ్రి మేమందరం మెళకువగలిగి ధైర్య సాహసాలతో మీ సాన్నిధ్యములో నా ప్రభా వచ్చే విపత్తు నుండి తప్పించుకోవడం కోసమే మీలో ప్రార్థనలో కనిపెట్టేటువంటి కృపను మా అందరికీ దయచేసి నేర్పించమని
మా ప్రార్థన వినినందుకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం. మా విమోచకుడును రక్షకుడునైనా యేసు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మని యొక్క సహాయము, కాపుదల, భద్రత సదా మనందరి తోడేండి నడిపించునుగాక. ఆమేన్. కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం మీ అందరికీ మరోసారి శుభములు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.